దినం మనకి ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. కిందకి మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యెషయా ద్వారా దేవుడు ప్రవచించాడు. యెషయా ద్వారా దేవుడు బయలుపరిచినట్లు ఇక్కడ చదువుచున్నాం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను అని ఇక్కడ మనం చదువుచున్నాం. ఇది ఎవరి గురించి చెప్పబడింది? యేసు ప్రభు గురించి. ఎవరి గురించి అంట? యేసు ప్రభు గురించి యెషయా ప్రవచించాడు. మన కిందకి వెళ్ళిపోతే ఆయన మన కోసము వ్యసనపడ్డాడు, మన కోసము రోగాలు భరించాడు, అతిక్రమ క్రియలు బట్టి నలగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. ఇదంతా కూడా యేసు ప్రభు గురించిన ప్రవచనం. కానీ మొట్టమొదటి యేసు ప్రభు గురించి దేవుల్లో ఏమని రాస్తుందంటే లేత మొక్కవలి. ఏ మొక్క అంట? లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్క. ఇప్పుడు మట్టితో చెమ్మగా తడిగా నీళ్లుండే భూమిలో మొక్క మొలడం చాలా ఈజీ. కానీ ఎండిన భూమిలో మొలవటం చాలా కష్టము. ఒకవేళ మొలిచినా అది బ్రతకటం కూడా చాలా కష్టం. కానీ మీకు తెలుసో లేదో, ఎండిన భూమిలో మొలిచిన మొక్క అంత స్ట్రాంగ్ ఇంకోటి ఉండదు. పీకినా కూడా రాదు. అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అదే మట్టిలో నీళ్ళలో చెమ్మలో పీకితే వచ్చేస్తుంది. కానీ ఎండిన భూమిలో మొలిచిన మొక్క చాలా స్ట్రాంగ్. యేసు యొక్క జీవితం వెరీ స్ట్రాంగ్ అనమాట. డబుల్ స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అంట? డబుల్ స్ట్రాంగ్ అనమాట. కాబట్టి ప్రతి మనిషి గుర్తించాల్సిందంటే యేసు ప్రభువును మనం చూసినప్పుడు ఆయన జన్మించడమే మనక్కడ లేత మొక్క వల్ల ఆయన జన్మించినట్లుగా ఎండిన భూమిలో మొలిచిన మొక్క. చూడండి, యేసు ప్రభు ముందు రావడానికి ముందుగానే అనేక ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు చూడండి, యెరూషలేము దేశానికి వెళ్తే యేసు ప్రభు పుట్టిన ఇల్లు ఇంకా ఉంది. అక్కడ దానిపైన చర్చి కట్టారు. యేసు ప్రభు చనిపోయిన సమాధి అక్కడ ఉంది, అక్కడ చర్చి కట్టారు. యేసు ప్రభు ధరించిన వస్త్రము రోములో ఉంది, మ్యూజియంలో ఉంది. ఇప్పుడు యేసు ప్రభు ధరించింది. యేసు ప్రభుని సిలువ వేయడానికి ముందుగా కొట్టినప్పుడు ఆ రక్తం కారినప్పుడు ఏంటి, ఒక స్త్రీ వచ్చాను ముఖాన్ని అద్ది తీసిన ఆ గుడ్డ ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పుడు కూడా యేసు ప్రభు యొక్క రక్తాన్ని పరీక్షించారు. పరీక్షించినప్పుడు యేసు ప్రభు యొక్క రక్తము ఒక పరిశుద్ధమైన రక్తంగానే కనబడింది. స్త్రీ పురుషుడు కలిసినప్పుడే పిల్లలు పుడతారు. కానీ యేసు ప్రభు యొక్క తల్లి యొక్క రక్తము ఒక రక్తం మాత్రమే ఉంది. దానిలో యేసు ప్రభు యొక్క రక్తం కనబడుతుంది. ఆ రక్తాన్ని 3 రకాల పరీక్షించారు. ఒకటి ఆ ముఖం మీద అద్దినప్పుడు ఆ గుడ్డ ఉంది కదా, ఆ గుడ్డను తీసుకొని వాళ్ళు ఆ రక్తాన్ని తీసి పరీక్షిస్తే అది ఇప్పటికీ సజీవంగా ఉంది, ఇంకా బ్రతికే ఉంది. అలానే యేసు ప్రభు మొహం మీద గుద్దినప్పుడు ముళ్ళ కింద పెట్టే ముందుగా ఈ వస్త్రం ఉంది, ఆ తర్వాత ఊదారంగా వస్త్రం వేశారు, ఆ వస్త్రంలో రక్తం ఉంది. ఆ రక్తాన్ని పరీక్షిస్తే కూడా అది బ్రతికే ఉంది. అలాగే యేసు ప్రభు గొల్గొతా కొండ సిలువ వేసినప్పుడు భూకంపం వచ్చినప్పుడు బండలు బద్దలేని ఆ రక్తము దానిలో పడింది. అయితే ఆ దినాల్లో మందస్థాన్ని దొంగలు అంటే ఫిలిస్తీన్లు ఇలాగ అనేక తీసుకెళ్ళని చెప్పి ఆ యొక్క గొల్గొతా కపాల స్థలంలో ఆ యొక్క మందస్థాన్ని దాచిపెట్టారు. ఆ రక్తం దాని మీద పడిందంట. ఆ తర్వాత ఆ రక్తం కూడా తీసి చూస్తే ఏముందంట, యేసు ప్రభు యొక్క రక్తం. ఇన్ని ప్రూఫ్లు ఉండగా యేసు ప్రభు దేవుడు కాదు అని అనేకులు కూడా చెప్తున్నారు. యేసు ప్రభు దేవుడు కాకపోతే మరి ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది కదా. ఇప్పటికీ ఆయన పుట్టిన స్థలం ఉంది, ఆయన మరణించిన స్థలం ఉంది, ఆయన పరలోకానికి వెళ్ళిన స్థలం కూడా ఉంది. అన్ని స్థలాలు అక్కడ అలాగే ఉన్నాయి. యెరూషలేముకి వెళ్తే అన్ని మన కళ్ళతో చూడవచ్చు. ఎన్ని వేల సంవత్సరాలు అండి? 2000 సంవత్సరాలు. మరి దేవుడు చెప్పినట్టుగా నోవాహు కాలంలో ఆ పడవ ఇప్పటికి 6000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? అది ఇప్పుడు కూడా ఉంది కదా. ఇలాగ అన్ని ఆధారాలు కూడా దేవుడు బైబిల్లో చెప్పిన ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క స్టోరీ, దానికి ఆధారాలు ఇప్పుడు కూడా సజీవంగా ఉన్నాయి. సౌదీలో కూడా ఉంది, యాకోబు బావి ఉంది, మోషే దర్శించిన స్థలాలు ఉన్నాయి. ఇక్కడ మోషే దర్శించిన ఆ స్థలాలంతా కూడా మక్కా కట్టి పవిత్ర స్థలంగా వాళ్ళందరూ ఆరాధన చేస్తూ ఉన్నారు. అవన్నీ ఉన్నాయా లేవా? అవన్నీ సజీవంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు పుట్టక ముందుగానే ప్రవచించారు. పుట్టిన తర్వాత ఆయన ఎలా జీవించాడు చూసాము. ఆ తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు కూడా మనము చూస్తున్నాం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువును మనం చూసినప్పుడు లేత మొక్క వలె
అంటే అర్థం ఏంటి చెప్పండి? లేత మొక్క అంటే తగ్గింపు జీవితము, 2 లోబడే జీవితము. చెప్పండి అందరూ. తగ్గింపు జీవితము, లోబడే జీవితం. బైబిల్లో రాస్తుంది, ఆయన భయభక్తులు గలవాడై ఉన్నందున దేవునికి లోబడి ఉండబట్టి ఆయన అంగీకరించబడని రాస్తుంది. కాబట్టి యేసు ప్రభు తండ్రికి లోబడే ఉన్నాడు, కానీ ఏనాడైనా తండ్రిని ఎదిరించాడా? చెప్పండి. తండ్రి ఈ లోకాన్ని నేను వెళ్ళను, సిలువలో నేను మరణించను అన్నాడా? అనలేదు. తండ్రి ఈ శత్రువులందరూ నా మీద విరోధంగా చేస్తున్నారు, వీళ్ళందరిని చంపేసేయండి అన్నాడా? అనలేదు. యేసు ప్రభు తండ్రి చెప్పిన పని నెరవేర్చాడా, నెరవేర్చలేదా? తండ్రి చెప్పిన పనిని యేసు ప్రభు నెరవేర్చాడా, నెరవేర్చలేదా? దేవుడు ఏం చేస్తాడంటే తండ్రి చెప్పిన పని ఆయన నెరవేర్చి ఉన్నాడు. అందుకని ఆయన మొలిచినప్పుడు లేత మొక్క వలె ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? ఈ దినాల్లో మనము ఏ తల్లిదండ్రులైనా మీ పిల్లలు ఎలాగున్నారంటే ఏమంటారు? లోబడట్లేదు, మేము చెప్పినట్టు వినట్లేదు, మీరు చెప్పింది చేయటం లేదు అని చెప్పేసి ఏం చేస్తారు? పలు రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఒక్క పిల్లలు మనం చూసినా కూడా కుటుంబాలు ఏం లేదంట, సాక్షి జీవితం లేదు. ఏం లేదంట, పిల్లల్లో ఏం లేదంట, సాక్షి జీవితము కనపడటం లేదు. అందుకని దేవుని బిడ్డలైన మనము యేసు ప్రభు పుటకలోనే ఉంది అంతా. ఏముందంట? లోబడే స్వభావం, తగ్గించుకునే స్వభావము, సాక్షి స్వభావము. ఇలాగా లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలటం కష్టమా తేలిక? మొలిచినా బ్రతకడం కూడా చాలా కష్టం. అది బతికిందంటే దానికి తిరిగి ఉందా? మీకు తెలుసు, టేకు చెట్టు ఉంది. ఎండాకాలం వస్తే మొత్తం ఆకులన్నీ ఊడిపోయి బోడిగా అయిపోయింది, అది చచ్చిపోయింది అనుకుంటాం మనం. మళ్ళీ వర్ష రాగానే బాదం చెట్టు ఎండాకాలం వస్తే ఏమైంది? రాలిపోద్ది. మళ్ళీ ఏమొస్తుంది? వేప చెట్టు కూడా ఏమైంది? మొత్తం రాలిపోద్ది. ఏమొస్తుంది తర్వాత? పూత వస్తుంది. అలాగనే గట్టిగా ఎండల్లో మొలిచేది చాలా బలమంగా ఉంటుంది. అలాగే ఎండిన భూమిలో మొలిసిన మొక్కగా యేసు ప్రభు ఈ లోకంలో ఒక శాపముతో ఉన్న నేల ఇది. ఏ నేలంట? దేవుడు ఏమన్నా ఆదాముతో నీ నిమిత్తం నేల శపించబడింది, ఎండిపోయి ఒక శాపగ్రస్తమైన ఆశీర్వాదం లేని ఒక దుష్టత్వం ఉన్న ఈ లోకం కొరకు ఎవరు వచ్చారంటే యేసు ప్రభు వచ్చాడు. ఎవరు వచ్చారంట? కాబట్టి ఈ లోకం అంతా కూడా దుష్టత్వంతో ఉన్నప్పుడు, ఆశీర్వాదం లేకుండా ఎండిపోయి ఒక శాపంతో ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చి ఆ శాపం నుంచి అందరూ కూడా ఆశీర్వాదం వైపు తిప్పాడు. అపోస్తుల కార్యాలు ఆ మాట చదవచ్చు. మరి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం చివరి వాక్యం చదవండి. అపోస్తుల కార్యం 3:26 మైగిలి చదవండి. దేవుడు తన సేవకుడిని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. దేవుడు తన సేవకుడిని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదటగా మీ యొద్దకు పంపాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి? దేవుడు పంపిస్తే వచ్చాడు. ఎవరు పంపిస్తే? తండ్రి అయిన దేవుడు ప్రతి వాడు కూడా దుష్టత్వం నుంచి మనం తిరగాలని, ఆశీర్వాదాన్ని పొందాలని ఎవరిని పంపించాడు? యేసు ప్రభునే పంపించాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? మనందరి యొక్క దుష్టత్వం నుంచి మనల్ని మళ్ళించి, అంటే తిప్పి మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వాదానికి వారసులుగా చేసినాడు. అందుకని యేసు ప్రభు వచ్చిన కారణం అంటే కేవలం మన అందరి కోసం ఆయన వచ్చాడు. ఆయన్ని తండ్రి దేవుడి లోకానికి పంపించాడు. ఆయన వచ్చి ఈ లోకంలో మన కొరకు కల్వారిక సిలువలో ఆయన మరణించాడు. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఎవరు ఎదుటంట? దేవుని ఎదుట పెరిగాడు. ఈ దినాల్లో మనం కూడా ఎక్కడ పెరగాలండి? చెప్పండి. దేవుని ఎదుట మనం పెరగాలి. మన పిల్లలు ఎక్కడ నాటబడాలి? దేవుని మందిరంలో నాటబడాలి. దేవుని మందిరంలో నాటబడి దేవుని మందిరంలో ఏం చేయాలి? పిల్లలు పెరగాలి. అందుకని యేసు ప్రభు యొక్క పెరుగుదలను మనం చూసినప్పుడు ఎక్కడ పెరిగాడు? ఆయన దేవుని యొక్క సన్నిధిలో పెరిగినాడు. కాబట్టి ప్రతి దేవుని పెట్టి కూడా చూసినట్లయితే 53వ అధ్యాయం యెషయా గ్రంథము ఈ 2వ వాక్యం మనం చదువుచున్నాం. ఈయన దేవుని దగ్గర పెరిగినప్పటికీ ఆయన గురించి రాస్తుంది, అతనికి స్వరూపమైనను సొగసైన లేదు, మనం అతను చూసి అపేక్షించినట్లు అతని యందు స్వరూపమే లేదు. అంత చక్కటి దేవుడు కల్వారిక సిలువలో ఏమైనా నలగగొట్టబడ్డాడు, దున్నబడ్డాడు, గాయాలు పరచబడ్డాడు, శరీరం అంతా చీల్చబడింది.
ఏ మాత్రం కూడా ఒక్క స్థలం కూడా ఒక్క అంగుళం కూడా శరీరం బాగున్నట్టుగా ఎక్కడ కూడా లేదు. ప్రతి అవయవం గాయపడిపోయింది. అంటే ప్రతి ఇంచు కూడా. మీ అందరూ తెలుసు ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమాలో ఎన్ని రకాలుగా కొడతారో చూపిస్తారు, మీకు చూసే ఉంటారు మీరందరూ. ఇంతన్న ఖాళీ ఉన్న శరీరంలో ఇంతన్న గ్యాప్ ఉండదా? ప్రతి ఏరియా కూడా ఏమైందంట, ఆ కొరడాలకి ముళ్ళు ఉంటాయి, సీసం పెంకులు ఉంటాయి, గొర్రె ఎముకలు ఉంటాయి, కొట్టి లాగుతుంటే ముద్దలు కింద పడుతుంటాయి. నిజంగా ఎవరికైనా ఘోరాతి ఘోర శిక్షణ యేసుప్రభుకే వేశారు. వేసినందుకు ఇక్కడేమో రాస్తుంది, అతనికి స్వరూపము లేదు, సొగసు లేదు, మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని స్వరూపమే లేదు. ఎవరి కోసము చెప్పండి? మన కోసము. అన్ని నేను చదువుతున్నాం. యేసుప్రభు యొక్క ఎదుగుదల దేవుని యొక్క సన్నిధిలో తన జీవితాన్ని ప్రారంభించాడు. కాబట్టి మనం కూడా మన జీవితాన్ని దేవుని సన్నిధిలో ప్రారంభించాలి, దేవుని సన్నిధిలో ఎదగాలి. అలాగే దినాల్లో మన పిల్లలు కూడా మన సండే స్కూల్ పెడుతున్నాం. ఏం పెడుతున్నామంట చెప్పండి? ప్రతి వారం ఏం చేస్తాం? సండే స్కూల్ పెడుతున్నాం. కొంతమంది పిల్లలు వెళ్ళిపోతున్నారు, కొంతమంది పిల్లలు ఉంటున్నారు. ఎందుకు పెడుతున్నాం సండే స్కూలు? మొక్కయి వంగనది మొరానైతే వంగింది. కాబట్టి లేత మొక్క అంటే వంగిద్ది, అది దానిలో ఎదుగుదల ఉంటుంది. విన్నారా? ముదురు మొక్కలు ఎదుగుదల ఉండదు, అది ఎదగడా కుదరనే. అలాగనే మన పిల్లలను కూడా మనం ఏం చేయాలంటే బాలు నడవలసిన మార్కులు వానికి నేర్పించము. వాడు పెద్దవాడైనప్పటికీ వృద్ధులైనప్పటికీ దాని నుండి తొలగిపోడు. అందుకని ఇక్కడ యేసుప్రభుని మనం చూసినప్పుడు లేత మొక్కగా ఉన్నాడా, ముదురు మొక్కగా ఉన్నాడా చెప్పండి? ఇది నాలు ఎవరిని చూసినా పెద్ద ముదురండి అంటారు. ఏమంటారండి? ఏ పిల్లలు చూసినా వీళ్ళు పెద్ద ముదురులు, వీళ్ళ మాట వినేవాళ్ళు కాదు అని చెప్పేసి మనం ఏం చేస్తామో వాళ్ళని చూడగానే మనకు బాధ కలిగిద్ది. అదే మాట వినేవాడైతే ఏమంటాం? చాలా మంచోడండి, బాగా మాట వింటాడండి, లోబడతాడండి, చెప్పింది చేస్తాడండి అంటాం. కానీ యేసుప్రభు ఏం చేస్తాడంటే తండ్రి చెప్పిన పని కరెక్ట్గా చేశారా చేయలేదా చెప్పండి? తండ్రి చెప్పింది అంతా చేసేసాడు. మొత్తం చేసేసి తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తాను, నన్ను తీసుకోండి అని చెప్పాడు. ఆయన సింహాసనానికి వెళ్ళిపోయాడు. అలాగే మనం కూడా మన జీవితంలో దేవుడు మనకు ఒక నిర్ణయాన్ని పెట్టి ఉంటాడు, ఒక సంకల్పాన్ని మనకు పెట్టి ఉంటాడు. దాన్ని నెరవేర్చే వరకు కూడా దేవుని చిత్తాన్ని మనం ఏం చేయాలంటే లేత మొక్కలాగా అప్పగించుకోవాలి. ఏం చేయాలంటే లేత మొక్క ఎటు వంచితే అటు వంగిద్ది, ఏమి చేసినా అది మనకి లోబడుతుంది. కానీ ముదురు మొక్క వంగిద్దా? వంగదు. అలాగనే మన జీవితం కూడా లోబడే స్వభావము, తగ్గించుకునే స్వభావము, ఎదిగే స్వభావం ఉండాలి. లేత మొక్కలు ఏముంటుందండి? ఎదుగుదల ఉంటుంది. ఏముంటుందంట? ఎదుగుదల. మనం కూడా దేవుళ్ళు ఏం చేయాలంటే ఎదగాలి. ఎదగాలంటే ఏం చేయాలి? వదగాలి. ఏం చేయాలంట? ఎదగాలంటే ఏం చేయాలంట? వదగాలి. అంటే తగ్గించుకోవటము, లోబట్టము, ఏంటి మనల్ని మనం రిక్తులుగా చేసుకోవటము, దేవునికి మనం చోటు ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని పెంచుతాడు. బైబిల్లో రాస్తుంది, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని కొంచెం చూడండి. నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి వారు నా మీద తిరుగుబడ్డారు. యెషయా 1:3 చూడండి. పిల్లలు పెంచి గొప్పవారిని చేసి 1:2 చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇక్కడ దేవుడు ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఈ దినాల్లో ఎంతమంది తల్లిదండ్రులు తిరగబడుతున్నారు. తిరిగి కొంతమంది తల్లిదండ్రులు కూడా కొడుతున్నారంట. ఏం చేస్తారంట? తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంట? కొడుతున్నారంట. అంటే ఈ దినాల యొక్క పిల్లలు ఎలా తయారయ్యారంటే చాలా మూర్ఖంగా తయారయ్యారు. లోకమంతా చూసి వారికి భయం అనేది లేకుండా పోతుంది. అందుకని ఇక్కడ యేసుప్రభుని మనం చూసినప్పుడు దేవుని ఎదుట లేత మొక్క వలె ఉన్నాడని ఇక్కడ ప్రవచనం ఉంది. కాబట్టి మనం కూడా దేవుల్లో ఒక లేత మొక్క వలె, ఎదిగే మొక్క వలె కనపడాలి. యేసుప్రభు గురించి 2వ సామ్యాలు 23వ అధ్యాయంలో ఒక మాట చదివితే, 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 4వ వాక్యం ఒకసారి చదువుకుందాం. 2వ సామ్యాలు 23వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఉదయకాలపు సూర్యోదయము కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేతగడ్డి వలెను అతడు ఉండును. ఇక్కడ యేసుప్రభు గురించి దావీదు ప్రవచించాడు. ఎవరు ప్రవచించారంట?
దావీదు ప్రవచించాడు 2వ వాక్యంలో, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలు దేవుడు సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్చర్యదుర్గ మగవాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషుని ఏలును ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడి, దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయము కాంతి వలె, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె, వర్షం కురిసిన పిమ్మట నిర్మలైన కాంతి చేత భూమిలోండి పుట్టిన లేత గడ్డి వలె అతడు ఉండును. ఎలా ఉంటాడంట? లేతగా ఉంటాడంట. ఎలా ఉంటాడంట? కొబ్బరి బోనం తాగేటప్పుడు, కొబ్బరి బోనం తాగేటప్పుడు ఏం తాగుతాం మనం? లేతకుండా తాగుతాం. విన్నారా? అలాగే ఏదైనా కూడా మన బెండకాయ కుంటే ఏం చేస్తారు చెప్పండి? నేను రిలయన్స్కి వెళ్తా ఎక్కువ కూరగాయలకి. వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ అందరూ ఏరుకొని తీసుకోవచ్చు అనమాట. మార్కెట్లో చేయి పెట్టనివ్వరు. అక్కడికి వెళ్తే బెండకాయలు మొత్తం ఇరిసేసి పెడతారు అన్నీ. అవి లేతయా కాదా, లేతయా, వచ్చిన వాళ్ళందరూ ఇదే పని, ఇక్కడ నొక్కటమే పని అట్లా ఇదేన్ని. ఇక మనం ఏరుకోవాలంటే ఏమున్నా అన్నీ మొత్తం చండాలం చేసి పెడతారు అక్కడ. అట్లా అని ఏదైనా కూడా ముదురుగా ఉంటే మనం తినగలమా? ముదురుగా ఉంటే వండుకోగలమా? ఒకసారి ఒక ఆమె ఆరాధన రాలేదు. నేను అడిగాను, ఏమ్మా ఆరాధన రాలేదు ఆదివారం నాడు అంటే, ఉన్నాడు కదా మా ఇంట్లో ఒక దరిద్రుడు, ఆ తాగుబోతాడు, ముదురు మాంసం తీసుకొచ్చాడు, అది 50 విజిల్లు పెట్టినా అది ఉడకట్లేదు, టైం 12 అయిందంట ఉడికేటప్పటికి. 9 గంటలు పెడితే ఎన్ని గంటలు అయిందంట? 12 గంటల దాకా ఉడకలేదంట మాంసం. అంటే ముదురు మాంసం ఏమైంది? ఉడకదు. తినాలంటే వస్తుందా? లాగితే వస్తుందా? రాదు. కాబట్టి లేతదే కావాలి. అలాగనే దేవునికి లోబడాలంటే యేసు ప్రభు లేత మొక్క వలె ఉండాలా, ముదురు మొక్క వలె ఉండాలా? యేసు ప్రభు ఎలా ఉన్నాడంటే లేత గడ్డి వలె. ఎలా ఉన్నాడంట చూడండి, ఎంత క్లారిటీ ఉందో. ఉదయకాలపు సూర్యోదయం కాంతి వలె, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె, వర్షం గురించి వెంబట నిర్మలమైన కాంతి చేత భూమిలోండి పుట్టిన లేత గడ్డి వలె అతడు ఉండును. ఎవరి గురించి ఇది? యేసుప్రభు గురించి. అందుకని మనకి జీవితం కూడా ఎప్పుడు కూడా దేవునికి లోబడే స్వభావం మనకు ఉండాలి. ఏ స్వభావం అంట? దేవునికి లోబడే స్వభావం ఉండి, దేవుని దగ్గర తగ్గించుకునే స్వభావం మనకుండి, దేవుని దగ్గర ఎదిగే స్వభావం మనకే ఉండాలి. యేసు ప్రభువుని గురించి రాసింది చిన్న వయసు నుంచి కూడా ఒక ఎదుగుదల ఉంది. చదవండి లూకాసు సువార్త 2వ అధ్యాయము. లూకాసు సువార్త 2వ అధ్యాయం 40వ వాక్యం చదవండి. యేసు ప్రభువులో ఎదుగుదల కనబడుతుంది. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. ఇక్కడ మనం చదువుచున్నాం, యేసు ప్రభు జ్ఞానముతో దేవునికి ఎదగాలంట. మన తల్లిదండ్రులు పాలు ఇచ్చి పెంచుతారు, తల్లి ఆహారం పెట్టి పెంచుతారు. కానీ దేవుని దగ్గర ఎలా పెరగాలి? మనము ఆత్మీయంగా జ్ఞానంతో పెరగాలి. అంటే కుటుంబంలో ఒక ఎదుగుదల, తల్లిదండ్రులు పౌష్టిక ఆహారం పెట్టి పెంచుతారు, లోక జ్ఞానం తెలుసుకోవడానికి స్కూల్కి పంపిస్తారు, దైవ జ్ఞానం తెలుసుకోవడానికే చెప్పండి చర్చికే పంపిస్తారు, డ్యాన్స్ క్లాస్ నేర్చుకుంటే డ్యాన్స్ క్లాస్ పంపిస్తారు, ఫైట్ క్లాస్ నేర్చుకుంటే ఫైట్ క్లాస్ పంపిస్తారు, సింగింగ్ క్లాస్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? అక్కడికి వెళ్ళాలి. అలాగనే ప్రతి ఒక్కదానికి ఒక ట్రైనింగ్ ఇస్తున్నారు. అలాగనే ఇక్కడ మనం చదువుతున్నాం, యేసు ప్రభు జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉన్నది. అంటే ఇప్పుడు మనం ఎవరి దగ్గర ఎదగాలండి? మనం దేవుని దగ్గర ఎదగాలి. దేవుని దగ్గర ఎదిగితేనే. ఇప్పుడు చూడండి, చాలామంది చెప్పారు, క్రైస్తవులే ప్రపంచంలో సమస్తాన్ని కనిపెట్టిన వాళ్ళు. ఎవరంట? క్రైస్తవులే. లైట్ కనిపెట్టింది వాళ్ళే, ఫ్యాన్ కనిపెట్టింది వాళ్ళే, కరెంట్ కనిపెట్టింది వాళ్ళే, బ్యాటరీ కనిపెట్టింది వాళ్ళే, జనరేటర్ కనిపెట్టింది వాళ్ళే. ప్రతి ఒక్క వస్తువు కనిపెట్టింది ఎవరండి? క్రైస్తవులే. ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానము? దేవుడిచ్చిన జ్ఞానం. విన్నారా? దేవుడిచ్చిన జ్ఞానముతోనే ఇవన్నీ కనిపెట్టారు. యేసు ప్రభు బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉన్నది. కాబట్టి ఈ దినాల్లో మనము దేవుని జ్ఞానాన్ని పొంది బలవంతులుగా ఉండి దేవుని యొక్క దయను మనం పొందుకుంటే యేసు ప్రభు ఈ దినాన్న ఈ ప్రపంచంలో ఒక గొప్ప శక్తి గల వ్యక్తిగా ఆయన కనబడుతున్నాడు. దేవుడిగా ఉన్నప్పటికీ మానవుడిగా వచ్చి మానవిక శరీరంలో ఒక గొప్ప శక్తివంతంటే ఎవరండి? యేసు ప్రభు మాత్రమే. ఎవరంట? యేసు ప్రభు మాత్రమే. 125 దేశాలు క్రైస్తవ దేశాలు. ఎన్ని దేశాలంట? 125 దేశాలు. ఎన్ని దేశాలంట? క్రైస్తవ దేశాలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన అంత గొప్పవాడు కాబట్టి ఈ దినాన్న ప్రపంచం అంతా ఆయన్ని ఆరాధిస్తున్నారు. ఇందులో 52వ వాక్యం చదవమ్మా. యేసు జ్ఞానం 51, 52 చదవండి.
అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. అతని తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. చూసారా, యేసు ప్రభు మనం చూసినట్లయితే చాలా జ్ఞానము కలిగి ఉన్నాడు. 47 వాక్యంలో ఆయన మాటలు విన్నవారు అందరూ ఆయన ప్రశ్నలకు ప్రత్యుత్తరములకును విస్మయము పొందారు. దేవుడు యేసు ప్రభు చిన్న వయసులోనే దైవ సేవకు దగ్గరికి వెళ్ళి క్వశ్చన్లు వేసి ప్రశ్నలు అడిగి వాళ్ళ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లుగా మనం చదువుతున్నాం. ఆ సమయాన్న యేసు ప్రభు 3 దినాలు దేవుని మందిరం ఉన్నాడు. ఎన్నాళ్ళ పస్కా పండగకి వెళ్ళారు. కానీ తల్లిదండ్రులు ఏం చేశారు, ఆయన మన బంధువుల్లో మనతో కలిసి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. 3 రోజులు ప్రయాణం వాళ్ళ ఊరికి. కానీ యేసు ఎక్కడున్నాడు? దేవాలయంలో కూర్చున్నాడు. అక్కడ ఏం చేస్తాడు? దైవ సేవకులతో ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ తల్లిదండ్రులు వెనక్కి వచ్చి ఆయన వెతుక్కొని, అయ్యా ఎందుకు ఇలా చేశావు అని అంటే, నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను, మీకు తెలీదా అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక్కడ రాస్తుంది 51లో, ఆయన వారికి లోబడి, ఎవరికండి? మరియమ్మ యేసేపుకి. ఎవరికంట? మరియమ్మ యేసేపుకి ఆయన లోబడి ఉన్నాడు. యేసు జ్ఞానమందును వయసు ఎందును దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధిల్చున్నాడు. ఈ దినాల్లో మన పిల్లలు దేవునిలో ఎదగాలని మనం కోరుకోవాలి. దేవుల్లో ఎదగాలి. దేవునిలో ఎదగాలంట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిడ్డ ఎదగాలని కోరుకుంటారు. ఒక చెట్టు అయినా ఎదగాలని కోరుకుంటారు, ఒక మనిషి అయినా ఎదగాలని కోరుకుంటారు. అన్ని రకాలుగా అందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఎదగాలి అని కోరుకుంటారు. అలానే దేవుడు కూడా మన యొక్క జీవితంలో దేవుని యొక్క జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును యేసు ప్రభు వర్ధిల్లుతున్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మనం నాటబడిన వారిగా మనం కనపడాలి. యేసు ప్రభు లేత మొక్కవాలి, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవాలి, అతడు ఆయన ఎదుట పెరిగెను. కాబట్టి మన జీవిత కాలం అంతా ఎవరు ఎదుట మనం పెరగాలండి? మోషే చెప్పాడు, నీ సన్నిధి రాని ఎల్లా మమ్మల్ని కంచి తీసుకెళ్ళొద్దు అంటే ఏంటి? అక్కడ నువ్వు మాతో ఉండాలి, ప్రెసెంట్ నీ యొక్క ప్రసన్నత మా ముందు ఉండాలి. నువ్వు లేకపోతే మా ఈ ప్రయాణము వద్దు. అలాగే మన జీవితం అంతా కూడా ఎవరు తోడు రావాలి? మనతో దేవునికి సన్నిధి మనకి తోడుగా రావాలి. దేవుడు తోడుగా వస్తే మన ముందు దేవుడు ఉంటాడు కాబట్టి మనకి ఏ భయము లేదు. దేవుడు మనకు తోడుగా రాకపోతే, దేవుడు మన ముందు లేకపోతే మనకేమొస్తుంది? భయం అనేది వచ్చేస్తుంది. అంటే నేను చదువుతున్న వాక్యంలో యేసు ప్రభువును మనం చూసినప్పుడు లేత మొక్క వల్లి ఆయన లోబడిన స్థితిలో తల్లిదండ్రులు అంటే అక్షరానుసారమైన తల్లిదండ్రులకి ఆయన లోబడ్డాడు. ఆత్మానుసారమైన దేవుడికి లోబడ్డాడు. తండ్రి నీకు నేను లోబడుచున్నా అని చెప్తున్నాను కదా. ఆయన ఎక్కడ ఎదిరించాడు రాస్తుందండి? ఎక్కడ కూడా ఎదిరించాడు, రాయబడి. అలాగే యేసేపుని మరియమ్మని ఎదిరించాడా? వాళ్ళకే లోబడ్డాడు, వాళ్ళు చెప్పింది చేశాడు. ఆయన ఏ పని చేస్తాడంట? వడ్రంగి పని. వడ్లవాడిగా పిలువబడ్డాడు. ఏ పని చేస్తాడా? వడ్రంగి పని చేస్తాడు, కార్పెంటర్ పని, కొయ్యి పని. కాబట్టి ఇలాగ తల్లిదండ్రులకు లోబడి వాళ్ళు చెప్పినట్టుగా అన్ని చేసి ఆయన చక్కగా జీవించట్లుగా దేవుని యొక్క వాక్యము మనం చదువుతున్నాము. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో యేసు ప్రభు దేవుని గట లేత మొక్కగా ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? ఎదుగుట. చెప్పండి అందరూ. మనం ఎదిగేవారు ఉండాలా? అలాగే ఉండిపోవాలి. ఎదగకుండా ఎదిగేవారు కనపడాలి. అన్ని విషయాల్లో ఎదగాలి. శరీరంలో ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి. అన్ని విధాలు ఏం చేయాలి? మనము ఎదిగేవారిగా మనము కనపడాలి. కాబట్టి సమూయేలును మనం చూసినప్పుడు సమూయేలు కూడా దేవుని దయలోను మనుషులలో వర్ధిల్లాడు. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 21వ వాక్యం చదవండి. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 21వ వాక్యం చదవండి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో సమూయేలుని ఆమె ఏం చేసిందంటే దేవునికి ఇచ్చేసింది. ఎక్కడ? దేవుని మందిరంలో ఆయన సేవచ్చుడాకే ఇచ్చింది. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఏమంట? బాలుడికి సమూయేలు ఏం చేస్తాడంట? దేవునికి సన్నిధిలో
ఎదుగుచ్చు ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితం ఎదగాలి. దేనిలో ఎదిగాడండి? ఏలీ కుమారులేమో దుర్మార్గతలో పెరుగుతున్నారు. వాళ్ళేమో దేవుడికి విరోధులుగా, శత్రులుగా పెరుగుతున్నారు. దేవుడే వాళ్ళని చంపాలనుకుంటున్నాడు. కానీ సమూయేలు ఎలా పెరుగుతున్నాడు? దేవుని స్వరం వింటున్నాడు, దేవుని దర్శనం చూస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, జరగబోయే కార్యాలు దేవుడు ఆయన బయలుపరుస్తున్నాడు, మంచిగా సేవ చేస్తాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు. ఈయన మాత్రం ఎలా ఉన్నాడంటే చాలా డిఫరెంట్గా వాళ్ళ మధ్యలో ఎదుగుతున్నాడు. వాళ్ళు ఏమవుతున్నారు? శరీరంలో, లోకంలో, పాపలో జీవిస్తారు వాళ్ళ పిల్లలు. కానీ ఈయన ఏం చేస్తాడు? దేవుల్లో అంటే చెడ్డవారు మంచివారు పక్క పక్కనే ఉన్నారు. కానీ తను ఎలా ఉన్నాడు? తిన ఎలా ఉన్నాడు? సమూయేలు దేవుళ్ళు ఎదుగుతున్నాడు, వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు? పాపంలో ఎదుగుతున్నారు. కాబట్టి దేవుడే వాళ్ళని ఏం చేశాడంట? చంపేశాడు. ఎవరిని? ఏలీ పిల్లల్ని. ఎవరినంట? ఏలీ పిల్లల్ని ఎవరు చంపారు? దేవుడే చంపాడు. కారణం ఏంటంటే వాళ్ళ చెడుతనము పెరిగిపోయింది. ఏమైందంట? పాపం పరిపక్వమై గర్భం ధరించి మరణం కన్ను. 26వ వాక్యం చదవండి. ఇందులో బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. బాలుడకు సమూయేలు చూడండి, పైన చదివితేనేమో దేవుడే చంపాలనుకున్న వాళ్ళని, కానీ ఇక్కడికి వచ్చేసరికి సమూయేలుని మనం చూసేటప్పుడు అతడు ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సింది ఏంటంటే మన జీవితము ఎలా ఉండాలంటే ఆత్మీయంగా ఎదగాలి. ఎలా ఎదగాలంట? చాలామంది చెప్తారు, మా అమ్మాయి బాగా చదువుతుందండి, లేకుంటే మా అబ్బాయి బాగా చదువుతాడండి అంటారు. ప్రార్థన చేస్తున్నాడంటే లేదు. సరే, మీ అమ్మాయి బైబిల్ చదువుతుందా, మీ అబ్బాయి బైబిల్ చదువుతున్నా అంటే లేదు. కానీ దేనిలో బాగున్నారండి? బాగా చదువుతున్నారు. అందుకని ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయొద్దు నాయన, నువ్వు బాగా చదువుకో, బాగా తిను, బాగా నిద్రపో, నువ్వు ప్రార్థన మాత్రము అస్సలు లేదు. ఎందుకని? నువ్వు టాలెంట్ ఉంది. ఏముందంట? నీకు టాలెంట్ ఉంది. దేవుని టాలెంట్ లేకపోతే ఎవరు ఏమీ సాధించలేరు. కాబట్టి బైబిల్లో మనం చూసే వాళ్ళందరూ కూడా సొంత జ్ఞానంతో పైకి వచ్చే వాళ్ళు ఎవరు కూడా లేరు. అందరూ కూడా దేవుని వలన పైకి వచ్చే వాళ్ళే, కానీ దేవుడు లేకుండా ఎవరు పైకి రాలేదు. దేవుని వాక్యం ఏమన్నది? దేవునికి వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అందుకని మనం చదువుతున్నాం, యేసు ప్రభువుని మనం చూసినప్పుడు ఒక గొప్ప ఎదుగుదల ఇక్కడ మనం చదువుతున్నాం. అలాగే లూకాసు సువార్త 1వ అధ్యాయము 80వ వాక్యంలో బాప్తిస్మిచ్చు యోహాను గారు కూడా చక్కగా ఎదుగుతున్నాడు. బాప్తిస్మిచ్చు యోహాను గారు ఎలా ఎదుగుతున్నాడు ఒకసారి చదవండి. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. శిశువు ఎదిగి ఆత్మలో బలం పొందండి. దేంట్లో బలం పొందండి? యోహాను గారి గురించి ఏమని రాస్తుంది? ఏలి యొక్క ఆత్మ శక్తి అంట. ఏమంట? ఏలి యొక్క ఆత్మ, ఏలి యొక్క శక్తి ఎవరిలో ఉంది? యోహానులో ఉంది. కాబట్టి ఆ యోహాను ఎదిగి దేనిలో ఎదిగంట? ఆత్మలో ఎదిగి ఆత్మలో బలము పొందుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము సమయం వచ్చే వరకు కూడా అతను అరణ్యంలోనే ఉన్నాడు. అలానే మనం కూడా దేవునికి సన్నిధిలో దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క శక్తి చేత మనం ఎదగాలి. పిల్లలకు కూడా బాగా అభిషేకం పొందమని, ఆత్మ వరాలు పొందమని, ఆత్మ శక్తి పొందమని మనం నేర్పించాలి. చాలామందికి ఏం నేర్పిస్తున్నారు? సినిమా పాటలు, సినిమా డ్యాన్సులు, సినిమా డైలాగులు, సెల్ ఫోన్ ఇస్తే ఇంకా వాళ్ళు ఇంకేం అవసరంలా. వాళ్ళు ఏం తింటున్నారో తెలియట్లా, ఏంటి ఏం చేస్తారో తెలియట్లేదు. ఇప్పుడు చాలా యాక్సిడెంట్ ఎట్లా జరుగుతున్నాయండి? ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఒకడు డ్రైనేజ్లో పడిపోతున్నాడు, ఒకడు గోతులో పడిపోతున్నాడు. దేంతో? ఫోన్ మాట్లాడుకుంటూ ఏం చేస్తారో వాడికే తెలియటం లేదు. కాబట్టి ప్రతి దేవుని బట్టి గుర్తించాల్సి అంటే మన ఎదుగుదల దేవునిలో ఎదగాలి. ఎవరు ఎదగాలంట? పౌలు చెప్పాడు, మా బలమంతా దేవుని యందే ఉన్నది, ఉన్నత దుర్గాలను పడగొట్టే అంత శక్తి మాకు ఉన్నది. కాబట్టి శరీర బలం కాదు మాది. ఏ బలం అన్నాడైనా? ఆత్మబలం. ఆయన బలానికి ఎవరు భయపడుతున్నారు? సాతాను భయపడుతుంది. యేసు ఎవరో నాకు తెలుసు, పౌలు ఎవరో నాకు తెలుసు. పౌలే ఉన్నాడు, క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను, మీరు నన్ను పోలే నడుచుకోండి. చూడండి, ఆయన యొక్క జీవితము దేవునిలో ఎదగడానికి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయన దేవుని సంపాదించడానికి ఆయన ప్రయాసపడ్డాడు. కాబట్టి ఇక్కడ చదువుతున్న యేసు ప్రభువును మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ సమూయేలు మనం చూస్తున్నాం, బాప్తిస్మిచ్చు యోహాను మనం చూస్తున్నాం. వీళ్ళు దేవునిలో ఎదిగిన వ్యక్తులుగా కనబడుతున్నారు. ఎలా ఉన్నారంట?
ఎదిగిన వ్యక్తులుగా దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన సేవ చేసేవారుగా మనం ఇక్కడ ఇలా ముగ్గురిని మనము చూడగలుగుతున్నాం. దీని గురించి దావీదు మహారాజు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 80వ కీర్తన 15వ వాక్యాన్ని ఒకసారి చదవండి. 80వ కీర్తన 15వ వాక్యాన్ని ఒకసారి చదవండి. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకునిన నరునికి తోడుగాను, నీ బాహుబలం నుండునుగాక. ఇక్కడ మనం చదువుతున్నాం 80వ కీర్తన 15వ వాక్యంలో, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. అట్లా లేదా బైబిల్? మీ బైబిల్లో 15 అని చెప్పింది. చాలు 15వ వాక్యం, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము. అంటే దేవుడు ఆయన చేతితో మనల్ని ఒక మొక్కలాగా నాటుతున్నాడు. మనందరం ఆయన చేతి పని ఉన్నాం. ఆయన చేతితోనే మనల్ని సృష్టించున్నాడు. కాబట్టి ఆయన చేతితోనే మనల్ని ఏం చేస్తాడు? నాటుతున్నాడు. ఏం చేస్తాడంట? నాటుతున్నాడు. ఎక్కడ? భూమి మీద. చెప్పండి అందరూ, ఎక్కడంట? భూమి మీద. కాబట్టి నీవు లేకుంటే నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. కొమ్మ అంటే ఒకటి అంకుంది, కింద కుమారుడు అని ఉంది. ఏముందంట? కుమార్. కాబట్టి దేవుడు నాటిన ఒక మొక్కగా మనం ఉండాలి. దేవుడు ఏర్పరచుకున్న ఒక కుమారుడిగా మనము ఉండాలి. 17లో, నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను, నీ బాహుబలము ఉండునుగాక. కాబట్టి ప్రతి మనిషిలో మనకు సపోర్ట్ ఎవరి స్ట్రెంత్ కావాలి? దేవుని యొక్క స్ట్రెంత్, దేవుని యొక్క బలం ఉండాలి. మన సొంత బలంతో కాదు, కానీ దేవుని యొక్క బలము, దేవుని యొక్క సపోర్ట్ మనకి ఎప్పుడు కూడా ఉండాలి. అందుకే ఇక్కడ దావీదు చెప్తున్నాడు, ఆసాపు చెప్తున్నాడు, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరిచిన కొమ్మను కాయము. ఈ దినాన్ని మనం కాపాడబడాలంటే మనల్ని ఎవరు కాపాడాలి? యెహోవా కాపాడని యెడల కాపాడు వారి ప్రయాసము వ్యర్థము. కాబట్టి ఈ దినాన్న దేవుడి లోకంలో మనల్ని నాటి ఉన్నాడు. ఆయనే మనల్ని కాపాడాలి. ఎందుకంటే ఆయన కుడి చేత్తో మనల్ని నాటి ఉన్నాడు. దేంతో అంట? ఆయన కుడి చేత్తో మనల్ని నాటి ఉన్నాడు. కాబట్టి ఆయన మాత్రమే మనల్ని కాపాడాలి. అందుకని దేవుడు కాపాడితేనే ఈ మొక్క కాపాడబడద్దండి. దేవుడు కనుక కాపాడకపోతే కనుక ఈ మొక్క కాపాడబడదు. కాబట్టి ఈ మొక్కగా ఉన్న మనము దేవుడు కాపాడినప్పుడు మనం ఎలా ఉంటామంటే ఎదిగే వారిగా ఉంటాం. ఎలా ఉంటామంట? ఇప్పుడు ఒక చెట్టుకి మనం కంచి వేసి కాపాడితే అది ఉంటుంది, అది ఎదుగుతూ ఉంటుంది. అది మనం కాపాడకపోతే ఏదో ఒకటి తినేస్తుంది, ఏదో ఒకటి పాడు చేస్తుంది. మేకో గేదో పశువు ఏదో ఒకటి వచ్చేమైతుంది, తినేస్తుంది. కానీ దాన్ని మనం ఏం చేయాలి? కంచేసి కాపాడాలి. 92వ కీర్తన 13వ వాక్యం చూడండి. 92వ కీర్తన 13వ వాక్యం మనం చదివితే, యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై. మనం ఎక్కడ నాటబడాలి? మన పునాది, మన వేర్లు ఎక్కడున్నా చెప్పండి? దేవుని మందిరములో మనమైనప్పటికీ, మన పిల్లలైనప్పటికీ మన పునాదులు ఎక్కడుండాలి చెప్పండి? దేవుని మందిరంలో పునాది కరెక్ట్గా ఉంటేనే బిల్డింగ్ కరెక్ట్గా నిలబడుద్ది. పునాది కరెక్ట్గా అయితే బిల్డింగు నిలబడదు. కాబట్టి మన పిల్లలు నిలబడాలన్నా, మనం నిలబడాలన్నా మన పునాది వేర్లు ఎక్కడ నాటబడాలి? దేవుని మందిరంలో. ఇక్కడ రాస్తుంది చూడండి, ఏమని రాస్తుంది? యెహోవా మందిరములో నాటబడిన వారై. ఇక్కడ మనం దేవుని యొక్క మందిరంలో నాటబడి దేవుని యొక్క మందిరంలో వర్ధిల్లేవారుగా మనం కనపడాలంటే దేవుని యొక్క సన్నిధి మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా లేకపోతే కనుక మన వర్ధిల్లే అవకాశము ఉండదు. ప్రతి మనిషి వర్ధిల్లాలంటే దేవుని యొక్క సన్నిధిలో నాటబడిన వారిగా ఉండాలి. ఎక్కడంట? నాటబడిన వారిగా. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను మిమ్మల్ని నాటుతాను. ఎందుకు నాటుతాను అంటున్నాడంటే మీరు ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి అంటే కనుక నా చేత మీరేమంటే నాటబడాలి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టియు, గోధుమలను బట్టియు, ద్రాక్షారసమును బట్టియు, తైలమును బట్టియు, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టియు సమూహముగా వచ్చెదరు. వారికి నెన్నటికి కృషింపక నీళ్లు పారు తోటవలే నుందురు. మనం చదువుతున్న వాక్యంలో
దేవుని యొక్క ఉద్దేశం అంటే ఈ యొక్క ప్రజలందరూ కూడా ఎన్నటికీ కృషింపక నీళ్లు పారు తోటవలే నుందురు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని మందిరంలో ఎవరైతే నాటబడతారో వారు ఉత్సాహంగా ఉంటారు, వారు ఉపకారములను పొందుతారు, గోధుమలు పొందుతారు, ద్రాక్షరసం పొందుతారు, తైలం పొందుతారు, గొర్రెలు పశువులు పిల్లలు అన్నీ కూడా పొందుకుంటారు. కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారంటే దేవుని సన్నిధిలో ఎలా ఉంటారంటే సమృద్ధిగా ఉంటారు. ఏ కొదువు అనేది వాళ్ళ జీవితంలో ఉండనే ఉండదు. అందుకని ప్రతి దేవుని బిడ్డ కూడా గుర్తించాల్సి అంటే దేవునికి సన్నిధిలో దేవుని వలన మనం సకల ఆశీర్వాదాలు పొందాలి. ఎంతోమంది మనం చూస్తున్నాము దేవుని నాటబడిన వారిగా ఆశీర్వాదం లేని వారిగా కనబడుతున్నారు. కానీ మనం ఆశీర్వాదకరమైన ఒక దేవుని బిడ్డలుగా ఉండాలంటే కనుక దేవుని నాటబడిన వ్యక్తులుగా దేవుని ఎదుట నిలబడే వ్యక్తులుగా మనం కనపడాలి. 144వ కీర్తన 12వ వాక్యం మనం చదివితే 144 కీర్తన 12వ వాక్యం చదివితే అక్కడ కూడా మనము ఎదిగే మొక్కలుగా దేవుని సన్నిధిలో ఆయన ఎదుట నాటబడిన వారికి ఉండాలి. 144:12 మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకు చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. చాలు. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎలా ఉన్నారంట చెప్పండి. మన చిన్న పిల్లైనప్పటికీ, మన సంఘంలో యవ్వనస్తులైనప్పటికీ, పెద్దవారైనప్పటికీ మనలో ఏముండాలంట? ఎదుగుదల ఉండాలి. చెప్పండి అందరూ. దేనిలో ఎదుగుదల ఉండాలి? దేవుల్లో మంచి జ్ఞానములు ఎదగాలి, వాక్యములు ఎదగాలి, విశ్వాసం ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, పరిశుద్ధులు ఎదగాలి, ప్రేమలు ఎదగాలి, సమాధానాలు ఎదగాలి. ఇలాగ ఆత్మీయంగా మనం ఎదగాలి. మన పిల్లలకి ఎదుగుదల దేవుల్లో చూడాలి. మనం దేవుళ్ళో కాకుండా లోకం యొక్క యుద్ధాలు ఉంటే అది లోకం వరకు కానీ అది పరలోకానికి మనల్ని తీసుకెళ్ళదు. అందుకని ఇక్కడ మనం చదువుతున్న మా పిల్లలు యవ్వన కాలమందు ఎలా అంటే ఎదిగిన మొక్కల వలె. ఈ దినాల్లో యవ్వనస్తులను చూస్తే ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలని అన్ని అలవాట్లు చేసుకొని పూర్తిగా చెడిపోయి చచ్చిపోతున్నారు. ఏమైపోతుందంటే అన్ని చెడు అలవాట్లు నేర్చుకొని పూర్తిగా చెడిపోయి ఏమైపోతున్నారు? చనిపోతున్నారు. కారణం ఏంటంటే వారి యొక్క జీవితంలో దైవికమైన ఎదుగుదల లేదు. దేవుని ఎదిగితే చనిపోతారా? చెప్పండి. పోయిన వారం చెప్పాను, ఒలివ చెట్టు చావుందా? లేదు. అలాగే మన యొక్క జీవితంలో దేవుని యొక్క మాట వింటే వాడు ఎన్నటికీ మరణము పొందడు అని దేవుని యొక్క వాక్యం చదువుతున్నాం. అందుకని పరలోక రాజ్యంలో దేవునితో మనం ఉండాలంటే ఈ దినాన భూమి మీద మొక్కల వలె నాటబడిన వారుగా దేవుని ఎదుట ఎదిగిన మొక్కలుగా మనము కనపడాలి. కాబట్టి ప్రతి మనిషికి జీవితంలో దేవునికి సన్నిధిలో మన సంఘం అంతా కూడా ప్రభు యొక్క రాకలు ఎత్తబడాలంటే నాటబడిన చెట్టుగా ఎదిగే చెట్టుగా మనము కనపడాలి. కాబట్టి యేసు ప్రభు దేవుని ఎదుట అంటే ఏంటి? దేవుని మందిరం అనుకుందాం. అంటే ఏంటి? దేవుని సన్నిధి, దేవునికి ప్రజెన్స్ ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. అంటే మనం ఎప్పుడు కూడా మన జీవితము ఎవరి ఎదుట ఉండాలి చెప్పండి? దేవుని ఎదుట ఉండాలి. క్లియర్గా ఉందా లేదా? మంచిగా ఉందా లేదా? నేను ఎదుగుతున్నానా లేదా? నేను దేవునితో ఉన్నానా లేదా అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి. యేసు ప్రభువుని మనం చూసినప్పుడు దేవుని ఎదుట ఉన్నాడు. మోషేని మనం చూసినప్పుడు దేవుని ఎదుట కనబడుతున్నాడు. కాబట్టి స్కూల్కి వెళ్ళగానే మనకు హాజరు వేస్తారు, అటెండెన్స్. ఏమని వేస్తారు? అడుగుతారు కదా, పేరు పెట్టి అడగగానే అడిగి లేచి ప్రజెంట్ అని చెప్పి చెప్పాలి. అదే లేకపోతే ఏం చేస్తారు? పెద్ద సున్నా పెడతారు. ఆడికి ఏం పెడతారంట? వాడు రాలేదు అని చెప్పి ఏం చేస్తారు? పెడతారు. కాబట్టి వచ్చారా రాలేదని ప్రతి ఒక్కరిని ఏం చేస్తారు? స్కూల్లో అటెండెన్స్ వేసి చెక్ చేస్తారు. అలాగే దేవుడి దగ్గర కూడా దేవుడు అటెండెన్స్ చేసేటప్పుడు మనం అక్కడ ఉండాలా వద్దా? చెప్పండి. అక్కడ ఉండాలా వద్దా? మనం అనుకుంటున్నాము ఉద్యోగానికి వెళ్తేనే అటెండెన్స్ చేస్తున్నారు, స్కూల్కి కాలేజీకి వెళ్తే వేస్తారా ఉన్నాం. చర్చిలో అటెండెన్స్ చేసేది ఎవరు తెలుసా? దేవదూతలు. చెప్పండి ఎవరు? నేను కాదు చేసేది. ఎవరంట? దేవదూతలు వేసి ప్రభా ఈరోజు ఆరాధనకి ఇంతమంది వచ్చారు, ఇంతమంది రాలేదని చెప్పేసి ఎవరు చెప్తారు అక్కడ పోయి? చెప్పండి. దేవదూతలు పోయి ఎవరు చెప్తారు? ఒకవేళ దేవదూతలు చెప్పకపోతే ఎవరు చెప్తారు? దివారాత్రులు ఏం చేస్తాడు సాతాను? అక్కడ పోయి చెప్తా, అయ్యా ఈరోజు వాడు చర్చికి రాలేదు, వాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు, సినిమాకి వెళ్ళాడు, వాడు పెద్ద దేవుని కుమారుడు అంటావు, వాడు చెడ్డోడు అని చెప్పి ఎవరు చెప్తారంట? సాతాను చెప్తుంది. విన్నారా? అని ప్రతి దేవుని పెట్టి కూడా ఎవరికి భయపడాలి మనము? చెప్పండి. దేవునికే
భయపడాలి. అందుకనే దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలంటే నాటబడిన వారిగాను ఎదిగే వారిగా ఉండాలి. చెప్పండి అందరూ. దేవుని ఎదుట నాటబడిన వారిగాను, రెండోది ఎదిగేవారిగా మనం ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఆయన ఎదుట మన జీవితం చక్కగా చూసుకోవాలి. అందుకని ప్రతి మనిషి కూడా దోషములు నేరములు ఎంచి ఉంటే దేవుని ఎదుట ఎవరు కూడా నిలబడ్డానికి వీలు కానీ కాదు. అందుకని దేవుని ఎదుట మనం ఎలాగున్నామని చెప్పి అర్థం ఎదుట మనం ఎలా పరిశీలించుకున్నామో దేవుని ఎదుట మన జీవితాన్ని పరిశీలించుకొని దేవుని నిలబడాలా వద్దా? దేవుని ఎదుట నిలబడాలంటే ఎలా ఉండాలి? మనము ఎంతో పరిశుద్ధంగా ఉండాలి, ఎంతో యథార్థంగా ఉండాలి, ఎంతో నీతిగా ఉండాలి, ఎంతో భక్తిగా ఉండాలి, ఎంతో ప్రార్థనా జీవితం ఉండాలి, ఎంతో విశ్వాసంతో ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని ఎదుట మనము నిలబడగలము. ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందంటే మనము మన జీవిత కాలం అంతా దేవుని మందిలో మనం గడపాలి అంటే కనుక మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో నాటబడిన వారిగా, దేవుని యొక్క సన్నిధిలో మనము ఎదిగేవారిగా మనము కనపడాలి. కొన్ని కార్యాలు మనం నేర్చుకుందాము. మరి దేవుని యొక్క మందిరంలో ఏముంటుంది అనేది మనం చూసినట్లయితే, రెండోదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 11వ వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 11వ వాక్యం చదువుకుందాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇక్కడ మనం చదువుతున్నాము, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అంటే దేవుని యొక్క సన్నిధి అనేది ఇక్కడ మనం చూసినట్లయితే సంపూర్ణమైన సంతోషం ఉంటుంది. ఎక్కడికి వస్తే సంతోషం ఉంటుంది? మనకి కుటుంబ సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, శరీరంలో వ్యాధి వస్తుంది, కుటుంబంలో గొడవలు వస్తాయి, ఇలాగా శత్రువులు మనకు విరోధంగా వస్తుంటారు, కీడు చేసే మనకు వస్తుంటారు, మన నష్టాలు కలిగిస్తుంటారు. ఇలాగ ఏది జరిగినప్పటికీ మనం ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే జీవ మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. ఏ మార్గం అంట? జీవ మార్గాన్ని తెలియజేస్తాడు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు. దేవుని మందిరంలో సంతోషం ఉంటుంది, నిత్యము సుఖము. ఎక్కడ? దేవుని చేతిలో. ఎక్కడంట? దేవుని చేతిలో మనం ఉండాలి. నా తండ్రి చేతిలో నుంచి ఎవడో అపహరించడం అన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరి చేతిలోకి రావాలి? దేవుని చేతిలో రావాలి. మనం మనుషుల చేతిలో ఉంటే ఏమైపోతాం? మోసపోతాము, నష్టపోతాం. కానీ దేవుని చేతిలో ఉంటే మోసపోతామా, నష్టపోతామా? పోలేం. అందుకని దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మందిరంలో మొట్టమొదటిగా సంతోషం ఉంది, రెండోది ఏముందంటే నిత్యము సుఖములు కలవు. దీని గురించి పరమగీతములు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. పరమగీతలు 2:6 చూడండి, అక్కడ కూడా రాస్తుంటారు దీని గురించి. పరమగీతలు 2వ అధ్యాయం 6వ వాక్యం. అతను ఎడమ చేయి నా తల క్రిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు. ఇక్కడ సంఘము ప్రభుని యేసుక్రీస్తు గురించి మాట్లాడుతుంది. ప్రియురాలు ప్రియుడి గురించి మాట్లాడుతుంది. ప్రియురాలంటే సంఘము, ప్రియుడంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ ఏమని రాస్తుంది? అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను పట్టుకున్నాడు. అంటే ఏంటి చెప్పండి? ఎడమ చెయ్యి తల కింద పెట్టి కుడి చేత ఏం చేస్తాడు? పట్టుకున్నాడు. అందుకని ఎప్పుడు కూడా మన తల ముఖ్యం. మనకి ఏ ముఖ్యం అంట? తల పగిలిపోతే మనిషి ఏమైపోతాడు? అందుకని మనిషి బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోమంటారు. ఏమిటికంట? తల పగిలితే మనిషి చచ్చిపోతాడు. అందుకని ఏం చేయాలి? హెల్మెట్ ఉండాలి. ఇంకా బాడీకి ఏం లేకపోయినా పర్లా, కాలు పోయినా చెయ్యి పోయినా మనిషి బతుకుతాడు. కానీ తల పగిలితే ఏమైపోతాడు? చనిపోతాడు. కాబట్టి ఈ హెల్మెట్ పెట్టుకొని చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనం చదువుతున్నాం, ఎప్పుడు కూడా మన తల ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో. మనల్ని ఎవరు పట్టుకోవాలి? దేవుడు మనల్ని పట్టుకోవాలి. మనుషులు పట్టుకుంటారు, మనం భారం అయిపోతాం, బరువు అయిపోతాం, వదిలేస్తారు. నీకు నాకు సంబంధం లేదు, నీతో నేను జీవించలేను, నీతో కలిసి బ్రతకలేను, నీ పద్ధతి నాకు నచ్చలేదు, నువ్వు నాకు సెట్టు కావు, నీ దారి నీదే, నా దారి నాది. చూసారా? ఈ దినాల్లో చూడండి, మనుషులు ఇష్టమైతేనే వాళ్ళతో కాపురం చేస్తారు, ఇష్టమైతేనే ఫ్రెండ్షిప్ చేస్తారు, ఇష్టమైతేనే కాలేజీకి వెళ్తారు, ఇష్టమైతేనే పనికి వెళ్తారు, ఇష్టమైతేనే ఉద్యోగానికి వెళ్తారు. వాళ్ళకి ఇష్టం లేకపోతే వెళ్ళనే వెళ్ళరు. కానీ ఇక్కడ మనం చూసిన వాక్యంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన ఎడమ చెయ్యి మన తల కింద పెడుతున్నాడు, కుడి చేత అతడు నన్ను కౌగిలించుకున్నాను. కాబట్టి ఎడమ చేతి పెట్టి కుడి చేతి మన దేవుడు
కౌగిలించుకుని. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని కౌగిల్లో ఉండాలి. ఎక్కడంట దేవుని కౌగిలి, దేవుడు మనల్ని కౌగిలించుకొని ఆయన మన చేతి ఏం చేయాలి, మనం గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బిడ్డను పట్టుకుని ఎట్లా పట్టుకుంటారు చెప్పండి? తల దగ్గర చేయి పెట్టి ఇట్లా బాడీ ఇట్లా కౌగిలించుకుంటారు. ఎందుకని ఈ తల ఇటు పడిపోకుండా ఈ తల దగ్గర ఎడం చేయి పెట్టి ఆ బిడ్డ ఏం చేస్తారు ఇట్లాగా. అంటే ప్రతిదానికి ఫస్ట్ ఆ బిడ్డకి ఏ చేయి వాడతారు? అర్థం నేను చెప్పేది. ఎడం చేయి తలకాడ పెడతారు, కుడి చేయ బాడీ పెట్టి ఇట్లా పట్టుకుంటారు. అలాగే దేవుడు ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో మనం ఉండాలి, ఆయన చేతిలో మనం ఉండాలి. ఎక్కడ అంట ఆయన చేతిలో మనం. మూడోదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మనకి ఏముంటుందంటే మేలులు ఉంటున్నాయి. ఏమిటి అంట? మేలు జరుగుతుంటుంది. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 4 వాక్యం చూడండి. కీర్తన 65:4 చదవండి. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. నీ ఆవరణములలో అంటే దేవుని మందిరములో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి నొందుచున్నాము. దేవుని మందిరానికి వచ్చి ఎవరైతే నివాసం చేస్తారో, లేకుంటే ఉపవాసం చేస్తారో, ప్రార్థన చేస్తారో, దేవుని చేత ఏర్పరచుకున్నవాడు దేవుని పరిశుద్ధ ఆలయమునకు ఎవరైతే వస్తున్నారో, దేవుని మందిరానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఏం దొరుకుతుందండి? మేలు దొరుకుతుంది. ఏం దొరుకుతుందంట? బైబిల్ రాస్తుంది, నువ్వు ఆయనతో సహవాసం చేసేలా సమాధానమును అలాగే నీకు మేలు కలుగును. దేవునితో సహవాసం చేసేటప్పుడు సమాధానం కలుగుతుంది. రెండోది ఏం కలుగుతుందంట? మేలు కలుగుతుంది. అందుకని దేవుని మందిరంలో మనకు దొరికేది ఏంటంటే మేళ్ళు మనకు దొరుకుతున్నాయి. ఏం దొరుకుతాయంట? మేళ్ళు. కాబట్టి దేవునికి సన్నిధిలో మనం మేలు పొంది మనం జీవించినట్లయితే నిత్యము మనం దేవుని చేతిలో మనము నిలబడగలుగుతాం. 37వ కీర్తన 27వ వాక్యం మనం చదివినట్లయితే అక్కడ రాస్తుంది. 37వ కీర్తన 27వ వాక్యం మనం చదివినట్లయితే చదవండి. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. కాబట్టి ఇక్కడ దేవుని చేత మేళ్లు పొందే మనము కూడా కీడు చేయటం మానేసి ఏం చేయాలంటే మనము మేలు చేస్తే నిత్యం మనము నిలబడతాం. దేవునితో నిత్యం ఉండాలంటే మనం ఏం చేయాలండి? కీడు చేయాలా, మేలు చేయాలా? కీడు చేసేవారికి దేవుని ముఖము విరోధముగా ఉంది. కీడు చేసేవారికి దేవుని ముఖము విరోధముగా ఉంది. కానీ మనం ఇక్కడ మేలు చేసేవారు ఉంటే నిత్యము దేవునితో నిలబడతాం. దేవుని స్థలంలో ఉండాలంటే మేలు చేయాలా, కీడు చేయాలా? చెప్పండి. మేలు చేస్తే మనం నిలబడతాం. కీడు చేసి నిలబడతామా? బైబిల్ రాస్తుంది, ఎస్తేరు మొర్దెకై మేలు చేశారు, వాళ్ళు నిలబడ్డారు. కానీ హామాన్ ఏం చేస్తాడు? కీడు చేశాడు. కీడు చేసి నిలబడ్డా? నిలబడలేదు. దావీదు సౌలు కుటుంబానికి మేలు చేశాడు, కానీ ఎక్కడా సౌలు కుటుంబాన్ని దావీదు కీడు చేయలేదు. కానీ సిమ్మి ఏమన్నాడు? నువ్వు కీడు చేస్తున్నాడు. కానీ ఆ కీడంతా అతని మీదకి వచ్చేసింది. అందుకని దేవుని బిడ్డలో మనం కీడు చేస్తే మనకి కీడే వస్తుంది, మేలు చేస్తే మనకే మేలు వస్తుంది. అందుకని దేవుని మందిరంలో ఏం దొరుకుతుంది చెప్పండి? మేలే దొరుకుతుంది. నిత్యం నిలబడాలి. నాశనము కాకుండా పరలోకానికి వెళ్ళాలంటే మనలో కీడు అనేది ఉండకూడదు. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 12-13 చూడండి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 12-13 వాక్యాలను చదువుకుందాం. బ్రతకగోరువాడు ఎవడైనా నున్నాడా? బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా నున్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఇక్కడ మనం చదువుతున్నాం దావీదు మహారాజు ఆయన ఏమని చెప్తున్నాడంటే, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? బ్రతకాలనుకునేవాడు ఎవరైనా ఉన్నాడా? మేలు నొందొచ్చు అనేక దినములు బ్రతకాలని ఎవడైనా అనుకుంటున్నాడా? అయితే వాడు వినాల్సింది ఏంటంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకున్నాము. చూసారా? ఎక్కువ కాలం ఉండాలంటే, నిత్యము నిలబడాలంటే చెడ్డ మాటలు మాట్లాడకుండా, చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకని, మన నోరుని, మన పెదవులని ఏం చేయాలంట? కాచుకోవాలి. దేవుని మందిరానికి వచ్చి మనము మేలు పొందాలా, కీడు పొందాలా? చెప్పండి. దేవుని మందిరానికి వచ్చిన మనము మేలు పొందాలా, కీడు పొందాలా? మేలు పొందాలి. కాబట్టి దేవుని మందిరానికి వచ్చే మనము మన జీవితం అంతా
చక్కగా ఉండాలి. ఎందుకంటే ఈ నోటితోనే ప్రార్థన చేస్తున్నాం, ఈ నోటితోనే ఒక మనిషిని దీవిస్తున్నాం, ఈ నోటితోనే ఒక మనిషిని చెప్పిస్తున్నాం, ఈ నోటితోనే అబద్ధం ఆడుతున్నాం, ఈ నోటితోనే చెడ్డ మాటలు మాట్లాడుతున్నాం. అందుకని అన్నిటికి ఈ నోరే. కాబట్టి ఈ నోరుని ఏం చేయాలి? మనము చాలా జాగ్రత్తగా మనము కాచుకోవాలి. సపోజ్ మనము అన్నం కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా మనం తింటాము, చెడిపోయింది, చెడు వాసన వచ్చింది, కుళ్ళిపోయింది, పురుగులు పట్టింది, దాన్ని తింటామా? చెప్పండి, తింటామా? ఆ వాసన మనం భరించగలమా? అలాగే మన నోట్లోంచి వచ్చే మాటలు ఎలా ఉన్నాయంటే పవిత్రంగా ఉండాలి. చెడు మాటలు మనలో కనపడకుండా మనం ఏం చేయాలంటే మందిరంలోకి వచ్చి ఏం చేయాలట? మేలు పొందాలి. ఏం చేయాలట? మందిరానికి వచ్చి ఏం చేయాలి? మేలు పొందాలి. దేవుని మందిరానికి వచ్చి కుష్ఠరోగం తెచ్చుకున్న ఆయన ఎవరైనా ఉచ్చియా దేవుని మందిరానికి వచ్చి ఏం చేస్తాడు? సేవకులు తిరగబడి ఆయనే బలి అర్పించడానికి వెళ్ళి ఏం చేశాడంట? ఆయన కుష్ఠరోగం చేశాడు. ఎక్కడది? దేవుని మందిరంలో. కొంతమంది దేవుని సంధికి వచ్చి కూడా చెడు పనులు చేసి వాళ్ళు ఏమైపోతారంటే శాపగ్రస్తులుగా మారిపోతారు. ఎవరంట? ఎందుకంటే ఏలి పిల్లలు దేవుని సేవ చేస్తున్నారు. ఎవరంట? ఏలి పిల్లలు దేవుని మందిరంలో దేవుని సేవ చేస్తూ వాళ్ళ పాపము చేయబట్టి వాళ్ళని ఎవరు చంపేశారు? దేవుడే చంపేస్తాడు. దేవుని సన్నిధికి వచ్చి చచ్చారు వాళ్ళు. వాళ్ళు బయట ఉండి సావలేదు, దేవునిలో ఉండే చనిపోయారు. గ్రహాజీ ఏం చేశాడు? అబద్ధం ఆడి ఏం చేస్తాడు? దేవుని సన్నిధిలో ఉండి ఎలీషా దగ్గర ఉండి ఏం చేశాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఇస్కారియోతు యూదా 24 గంటలు యేసు ప్రభువుతోండి ఏం తెచ్చుకున్నాడు? ఆయన మరణాన్ని ఉరివేసుకున్నాడు. అననీయ సఫీరా పేతురు దగ్గరికి వచ్చి ఏం చేశాడు? మరణాలు తెచ్చుకున్నారు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనం మేలు పొందాలా, కీడు పొందాలా? అప్పుడు మన నోరు ఎలా ఉండాలంట? జాగ్రత్తగా మనము ఉండాలని ఇక్కడ మనం చదువుతున్నాం. మూడోది ఏం చదువుతున్నాం? మేళ్ళు పొందేవారిగా మనము దేవుని మందిరంలో కనపడాలి. ఎప్పుడు కూడా దేవుని సందుకు వచ్చేటప్పుడు మేళ్ళు పొందేవారిగా మనకి జీవితం కనపడినప్పుడు దానికంటే గొప్ప సంతోషము మరి ఇంకొకటి ఉండదు. నాలుగోది మనం చూస్తే దేవుని మందిరానికి వచ్చిన మనము ప్రార్థనా జీవితము. ఏ జీవితం అంట? ప్రార్థనా జీవితం. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వాక్యం ఒకసారి చదవండి త్వరగా. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వాక్యం చదువుకున్నాం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. చాలండి. ఇక్కడ దేవుని యొక్క మందిరంలో ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థనలో ఏం కలుగుతుందంట? ఆనందము. ఏం కలుగుతుందంట? ప్రార్థన చేస్తే మనకు ఆనందం వస్తుందా, దుఃఖం వస్తుందా? చెప్పండి. కొంతమందికి ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయడానికి మనసే రాదు. వాళ్ళకి రాకుండా ఏం చేస్తారంటే ఏదో ప్రార్థన చేయకపోతే రేపు పాస్ అవ్వేమో, ప్రార్థన చేత ఉద్యోగం రాదేమో, ప్రార్థన చేయకపోతే ఆశీర్వాదం రాదేమో, ప్రార్థన చేత మా ఇంట్లో ఒప్పుకోరేమో అని ఏదో బాధ్యత కోసం ప్రార్థన చేస్తారు. కానీ వాళ్ళకై సంతోషం మాత్రమో ఉండదు. మన పిల్లలకి ఏం చెప్తాం? ప్రార్థన చేయమని చేస్తారా? చేయరు. ఒక రోజంతా పని చేయమన్నా, ఊరు వెళ్ళమన్నా, ఇంకేదైనా చేస్తారు. కానీ ప్రార్థన చేయమని చేస్తారా? చేయరు. ఎందుకంటే వాళ్ళకి జీవితంలో ఆ సంతోషం వాళ్ళకే లేదు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు సంతోషపడాలా, బాధపడాలా? చెప్పండి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేయాలంట? సంతోషపడాలి. కాబట్టి మనం ప్రార్థనకు వచ్చేటప్పుడు మనం ప్రార్థన చేస్తుండగా మన హృదయము ఆనందము ఎలా ఉండాలంట? చాలా సంతోషం. దేవుని మందిరంలో ప్రతిరోజు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. చదవండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46 వాక్యం. అపోస్తుల కార్యం 2:46 చదవండి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఇక్కడ మనం చదువుతున్నాం. మరియు వారేక మనస్కులై ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించు ప్రజలందరి వలన దయ పొందిన వారు. కాబట్టి 42లో చదువుతున్నాం. వీరు అపోస్తుల బోధ యందు, సహవాసందు, రొట్టె విరిచేందు, ప్రార్థన చేయటందు ఎడతెక్క ఉన్నారు. కాబట్టి మనం కూడా ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో కనపడాలి. ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో మనము కనపడాలి. ప్రతి దినము దేవాలయంలో తప్పకుండా కూడుకొనొచ్చు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రతి దినము కూడా ఏం చేయాలి? మనం తప్పక కూడుకొని ప్రార్థించేవారుగా మనం కనపడాలి. దేవుని సన్నిధి అంటే ముఖ్యంగా మనం ఎక్కడ నిలబడతామో అది దేవుని యొక్క సన్నిధి. ఇంట్లో కూర్చొని మనం ప్రార్థన చేయొచ్చు, చర్చికి వచ్చి మనము ప్రార్థన చేయొచ్చు, మనం ప్రయాణం చేసుకుని ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. యాకోబు ప్రయాణం చేసి ఇప్పుడు ఏం చేశాడు?
ప్రార్థన చేశాడు. అలానే ప్రతి దేవుని బిడ్డలు కూడా ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుచున్నాం. మన యొక్క జీవితంలో ప్రార్థన ఉండాలి, ప్రార్థనకు రావాలి, ఇతరులు కూడా దేవుని సన్నిధిని నడిపించేవారుగా మనము కనపడాలి. హెబ్రీ రాసిన పత్రిక 10:24 వాక్యం చదవండి, ముగిస్తాను. హెబ్రీ 10:24. ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి రావడానికి ప్రయాసపడాలి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చాలు. ఇక్కడ చూపుటకు మనం చదువుతున్నాం, కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడటం మానుకొనక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకు సత్కార్యం చేయుటకును ఒకరినొకడు పురికొల్పలను అని ఆలోచించము. అంటే ఏంటి? ఎవరు కూడా వెనకబడిపోకుండా ఒకరిని ఒకరు ముందుకు నడిపించే వ్యక్తులుగా మనం కనపడాలి. ఒకరు దిగసారిపోయినా, ఒకరు చల్లారిపోయినా, ఒకరు వెనకబడిపోయినా మనం ఏం చేయాలి? వాళ్ళని దేవుని సంధికి నడిపించాలి. కొన్ని సమస్యలు బట్టి వెనకబడిపోతారు, కొన్ని ఇబ్బందులు బట్టి వెనకబడిపోతుంటారు, కొన్ని ఆర్థిక సమస్యలు బట్టి వెనకబడిపోతుంటారు, కొన్ని వాళ్ళు అధైర్యపడి వాళ్ళు వెనకబడిపోతుంటారు. అలాంటి వారు మనం ఏం చేయాలంటే పురిగలిపి రేపి వాళ్ళ దేవుని సంధికి నడిపించాలి. అంటే వాళ్ళని వదిలేయకూడదు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే యేసు ప్రభు దేవుని ఎదుట నాటబడిన వాడిగా లేత మొక్కవలి ఎదిగిన వాడు కనిపించాడు. మనం కూడా తగ్గించుకునే స్వభావంతో, ఎదిగే స్వభావంతో, దేవుని సన్నిధిలో లోబడే స్వభావంతో మనం కనపడాలి. రెండవదిగా దేవునికి సన్నిధిలో మనకు సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది. మూడవదిగా మనకు దేవుని సన్నిధిలో మేళ్ళు కలుగుతున్నాయి. నాలుగవది మనం ఏం చేయాలి? దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి. దేవుని యందు మనం ఏం చేయాలంట? ఆనందించేవారుగా మనము కనపడాలి. ప్రతి దినం తప్పక దేవాలయంలో కూడుకునే వారికి, అంటే దేవుని సన్నిధిలో కూడుకునే వారికి మనము కనపడాలి. అందరు కళ్ళు మూసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనము యేసు ప్రభువును మనం చూసినప్పుడు ఆయన దేవుని ఎదుట నాటబడిన వాడిగా, యోహాను గారు కూడా దేవుని ఎదుట నాటబడి ఎదిగిన వాడిగా, సమూయేలు కూడా నాటబడి ఎదిగిన వాడిని చూస్తున్నాం. దావీదు కూడా చెప్తున్నాడు, నీవు నాటిన మొక్కన ఖాయము, నీవు కుమారుని ఖాయమని. మా పిల్లలు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా పిల్లలు నాటబడిన వారి దేవుని మందిలో వర్ధిల్లుస్తారు మనం చదివిన్నాం. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ కూడా ఈ చివరి దినాలకు వచ్చిన మనము లోకములో కాదండి, జ్ఞానములోను ఆత్మలోను ఎదిగేవారిగా మనం కనపడాలి. లోక బలము, లోక జ్ఞానము ఇవన్నీ నశించిపోతాయి. దైవ జ్ఞానము, దైవ బలం నశించిపోదు. అది పరలోక రాజ్యం తీసుకెళ్ళి ఆయన ఎదుట మనం నిలబెట్టుస్తుంది. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందంటే దేవుని మందిరంలో ఉన్నామా లేదా, అంటే దేవుని ఎదుట మనం ఉన్నామా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. ఎంతోమందికి దేవుడు లేక సాతాను వాళ్ళు మింగేస్తుంది, దేవుడు లేక కీడు వాళ్ళు మింగేస్తుంది, దేవుడు లేక పాపం వాళ్ళు మింగేస్తుంది, దేవుడు లేక పాతాళ వాళ్ళు మింగేస్తుంది. కాబట్టి నువ్వు దేవుని ఎదుట ఉంటే ఏది నిన్ను ముట్టుకోదు. దేవుని చేతిలో నువ్వు కనబడుచున్నావు. ఆయన చెయ్యని ఎడమ చెయ్య తల కింద ఉంటుంది, కుడి చేతిని మనం కౌగిలించుకున్నాడు. ఆయన చేతులు నిత్యము సుఖములు సంతోషం కలుగుతుంది. ఇది నాన్న సాతాను చేతిలో ఉండొద్దు. దేవుని చేతిలో మనం ఉన్నట్లయితే కనుక నిశ్చయముగా మనం కాపాడబడుతున్నాం. దేవుని యొక్క రాకడ సమీపిస్తుంది. కాబట్టి ప్రతి దేవుని పెట్టి కూడా ముఖ్యంగా ఆయన ఎదుట ఎదిగేవాడికి కనపడాలి, ఆయన చేతిలో ఆయన సంతోషంలో కనపడాలి, ఆయన చేత మేళ్లు పొందేవారు కనపడాలి, ఆయన ఎదుట ప్రార్థన చేసేవారుగా మనం కనపడాలి. ఈ 4 అనుభవాలతో మన దేవుని నిలబడి ఎప్పుడు కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఈ లోకంలో మనల్ని నాటినాడు, ఆయన మనల్ని పెంచుతున్నాడు, ఆయన మనల్ని కాపాడుచున్నాడు, ఆయన మనల్ని ఫలింపజేస్తున్నాడు, ఆయన మనల్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా మారుస్తున్నాడు. దేవుని నిలబడాలంటే మన జీవితం చక్కగా ఉండాలి. మన ప్రాణము, ఆత్మ, శరీరము పరిశుద్ధంగా ఉండి దేవుని నిలబట్టకు, నిర్దోషులుగా ఉంటకు దేవుడు మనకు సహాయించునుగాక. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. నా ప్రియుడేసు